వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకి మెస్ ఛార్జీలు వేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంత దగా, ఇంత మోసం. ఈ రోజుకి ఏం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తారు. ఎంత బరితెగించారంటే వీళ్ళు. పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025 1947 2025 ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘ అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు. ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు, సామాజిక వెనుకబాటు కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలన చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరు? కానీ ఆ హోంమంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని బ్యాందీ వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన ఆవిడ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే, ఆయన చంపడం తప్పే, కానీ ఆయన మీద ఉన్న సానుభూతి, అరే ఇవాళ 2025 సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి, అంటే వాళ్ళకి ఉప్పు, పప్పు, బియ్యం ఏవి కూడా అమ్మము అని చెప్పని బరితెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించే దిక్కు లేకపోవటం అనేది, ఇంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి? మీ ఆలోచన, మీ మనస్తత్వం, మీ పోకడలు డబ్బున్నోళ్ళని, అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని, పేదల్ని, వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని పలకరించే మనసు లేనటువంటి మీ ప్రభుత్వం ఏమనాలి? మీ ప్రభుత్వాన్ని గల్లా పట్లే డబ్బులు లేవు, భయం వేస్తుంది. కోరికలు, ప్రజలకు ఇచ్చిన మాట చూస్తే ఎగ్గొడతాకైతే అన్నిటికీ భయం. ప్రజలకి నోటి మాటతో ఎగ్గొట్టేస్తారు, చెప్పేప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడి ప్రజల్ని ఏమార్చాలని చూస్తారు. అప్పు చేయడానికి మాత్రం భయం లేదు, బెరుకు లేదు, బరితెగింపు. అంటే ఈ 1,47,000 కోట్లు ఇప్పుడు దాకా చేసిన అప్పు ఒక తంతు అయితే, ఒక ఎత్తు అయితే, రేపో మాపో చేయబోతున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టి 1,91,000 విలువైన కోట్ల విలువైన 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని, సంపదని ఒక ప్రైవేటు వ్యక్తులకి 436 గనుల్ని తాకట్టు పెట్టే పద్ధతి, ఇంతకన్నా దగులుబాజీ పద్ధతి, ఇంతకన్నా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు చేసే పద్ధతి ఈ దేశంలో మొట్టమొదటిసారి. మీరు అన్నది కరెక్టేనండి. యాక్చువల్గా ఒకటి విషయం చెప్పాలండి. రాప్తాడ్ ఎమ్మెల్యే గారు ఎన్ని ఒకసారి మీరు రాప్తాడ్ ఎమ్మెల్యే రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తగిన చర్యలు అయితే ఉంటాయి. మేము మంచితనంగా, అది మీకు మంచితనంగా కనిపిస్తే నిజంగా చాలా అదృష్టవంతులమే. కానీ పడతారు ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది. 11 గంటలకి
ఇంకా మేము ఇంకా అది ల్యాండ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న, వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. వితిన్ 30 minutesలో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. అక్కడేమో పోలీసులు ఉన్నారంటాం, ఇక్కడేమో పోలీసులు లేరంటాం. అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. మళ్ళీ బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది. తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇంచుమించుగా 11:04 ల్యాండ్ అయ్యారు. డిపాస్చర్ 11 గంటల 15 నిమిషాలకి డిపాస్చర్ అయ్యారు. అక్కడ నుంచి పాపిరెడ్డిపాలెం వెళ్ళారు, అక్కడ విక్టిమ్ హౌస్కి వెళ్ళారు, ఇంపాక్ట్ అయ్యారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న. అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తూ ఉంటే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవిలో వినిపిస్తూ ఉంటే మైండ్లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి, గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాల్ని పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా. అదేవిధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టే సందర్భం మర్చిపోయాడు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావస్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం ఆలోచన చేసుకుంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.